వెల్కమ్ టు బిగ్ సినిమా. శ్రీలీల సడన్ గా దూసుకొచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు మిగతా భామలకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలని చుట్టేస్తుంది. ఇక ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేయడంతో ఈ అమ్మడి చోరు మామూలుగా లేదుగా అంటూ ముక్కును వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. ఇదివరకు బాలీవుడ్ భామలు అడపాదడపా టాలీవుడ్ బాట పడితే సౌత్ బ్యూటీసే బాలీవుడ్ ని డామినేట్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే రష్మిక మందన ఆల్రెడీ సికిందర్, తమా, చావా లాంటి సినిమాలతో సత్తా చాటగా సాయి పల్లవి సైతం రామాయణతో జెండా పాతేందుకు సిద్ధమైంది. ఇక సమంత ఆల్రెడీ సిటాడెల్, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లతో కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయింది. మిల్కీ బ్యూటీ తమ్ము కూడా ఎక్కువగా హిందీలోనే కనిపిస్తోంది. ఇక ఈ లైన్లోనే ఇప్పటికే బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్తో కలిసి హిందీలో ఓ సినిమా చేస్తోన్న శ్రీలీల మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి ఈ డాన్సింగ్ క్వీన్ కలిసి స్టెప్ లేనున్నట్టు బీ టౌన్ లో టాక్. బాబీ డియోల్, రణ్వీర్ కాంబోలో రానున్న ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ పై త్వరలో అప్డేట్ వదలనున్నారట మేకర్స్. ఏదేమైనా ఒకప్పుడు బాలీవుడ్ భామలు టాలీవుడ్ లోకి ఇంపోర్ట్ అయితే ఇప్పుడు సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ లో పాగా వేసేందుకు సిద్ధమయ్యారన్నమాట. పవన్ కళ్యాణ్ మరో 2 నెలల్లో బర్త్డే చేసుకోబోతున్న ఈ పవర్ స్టార్ ఇప్పుడు వరుస అప్డేట్స్ తో ఆడియన్స్ ని షేక్ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాల అప్డేట్స్ వస్తుండటంతో అలర్ట్ అయ్యారట మెగా ఫ్యాన్స్. అయితే సినిమాలో యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా పవన్ ఇంత యాక్టివ్గా ఉండకపోవడం ఇక్కడ విశేషం. మరి ఏ సినిమా నుండి ఏ అప్డేట్ ఎప్పుడు రానుందో మనము ఓ లుక్కేద్దామా? మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నట్టుగానే ఆడియన్స్ లో పవర్ స్టార్ కి ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. హెడ్స్, ఫ్లాప్స్ కి అతీతమైన ఇమేజ్ అతని సొంతం. అంతటి స్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత సినిమాలేం చేస్తాడులే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఒప్పుకున్న 3 సినిమాల్ని ఏకదాటిగా పూర్తి చేసే పనిలో పడ్డాడు పవన్. అలా ఇప్పటికే పూర్తి చేసిన హరిహర సినిమా జూలై 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పాటు జూలై 21న శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అయిపోయింది. ఇక సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు కూడా. దాంతో సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా ఓ క్రేజీ ట్రైలర్ ఈ సినిమా నుండి రానున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ 2 సినిమాలతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా క్రేజీ అప్డేట్ వదిలేందుకు సిద్ధమయ్యాట. ఇక ఇప్పటికే యమాజోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడు సమ్మర్ బరిలో దిగనుందని తెలుస్తోంది. ఏదేమైనా ఏడాదికో 2 ఏళ్లకో ఓ సినిమాతో పలకరించే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏకంగా 2 సినిమాలతో పలకరించడం విశేషమే. చూడాలి ఈ 3 సినిమాలతోనే ఆగిపోతాడా, లేక నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నట్టుగా మరో 3 సినిమాలని సైన్ చేస్తాడా? సహజంగా భారీ బడ్జెట్ సినిమాలు చాలా వరకు తమ సినిమా విశేషాలని సీక్రెట్ గా ఉంచుతాయి. వెండితెరపై సందడి చేసేంత వరకు కూడా ఎలాంటి లీక్ వదలకుండా జాగ్రత్త పడతారు. అయితే గత కొన్ని రోజులుగా ఎంత కేర్ తీసుకున్నా ఈ లీకుల పడదా తప్పించుకోలేకపోతున్నారు ఫిల్మ్ మేకర్స్. మొన్నటికి మొన్న మహేష్, ప్రభాస్ల సినిమాలు ఇలా లీకుల్లో చిక్కుకోగా ఇప్పుడు మెగాస్టార్ వంతు రావడం ఇక్కడ గమనార్హం. సినిమా 100ల కోట్ల బడ్జెట్, వేల మంది శ్రమ, లక్షలాది అభిమానుల ఆశ, కోట్లాది ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్. అలాంటి సినిమా నుండి అర్ధాంతరంగా విజువల్స్ లీక్ అయితే నెటిజన్లు క్యూరియాసిటీగా సర్క్యులేట్ చేస్తారేమో కానీ మేకర్స్ లబో దిబోమరడం ఖాయం. మొన్నటికి మొన్న ఇలాగే SSMB 29 నుండి మహేష్, పృథ్వీరాజ్ల సీన్ నెట్టింట వైరల్ అవ్వడంతో వాటిని తొలగించేందుకు తంటాలు పడింది చిత్ర యూనిట్. ఇక నేను ఆ బాధితుణ్ణి అంటున్నాడు డార్లింగ్ ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ఫౌజీ మూవీ నుండి ప్రభాస్ స్టిల్స్ లీక్ అవ్వడంతో ఈసారి మరింత కేర్ తీసుకుంటోంది ఫౌజీ టీం. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్, శ్రీలీలల స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. దీంతో అసలే సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగా ఆడుతుంటే మధ్యలో ఈ లీకుల గోలేంట్రా అంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇక వీరి సరసన ఇప్పుడు మెగాస్టార్ కూడా చేరిపోయాడు. అనిల్ దర్శకత్వంలో వస్తోన్న మెగా 157 నుండి లీక్ అయిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తోంది. కేరళలోని అలపుంజిలో చిరంజీవి, నయనతారల మధ్య ఓ రొమాంటిక్ పాట తీస్తోన్న క్రమంలో ఓ యూట్యూబర్ ఆ వీడియో తీసి వదిలాడు. రిలీజ్లకు ముందే సినిమాల్ని నెట్టింట్లో వదిలిన చరిత్ర మన కళ్ల ముందే కనిపిస్తోంది. సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ సమయంలో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఈసారి టాలీవుడ్ ఏకంగా 2000 కోట్లకి గురిపెట్టిందా?
పుష్ప 2తో మిస్ అయిన టార్గెట్ని బన్నీ నెక్స్ట్ సినిమాతో కొట్టబోతున్నాడా? అందులో భాగంగానే సినిమాని హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడా? అసలు అట్లీ అల్లుల స్ట్రాటజీ ఏమై ఉంటుంది? పుష్పరాజ్ నేనే బాక్సాఫీస్ కా రాజ్ అంటూ ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. కానీ ఊరించిన 2000 కోట్లని మాత్రం టచ్ చేయలేకపోయాడు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితిలో మిస్ కావద్దు అంటూ అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్, ఊహించని కాస్టింగ్, కావలసిన గ్లామర్ టచ్, ఇలా అన్నిటినీ రంగంలోకి దింపేస్తున్నాడు అట్లీ. అయితే బన్నీ కోరుకుంటున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2000 కోట్లని కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా పాన్ వరల్డ్ మార్కెట్ పై కాన్సంట్రేషన్ చేయడమే. అలా చేసే దంగల్ ఆ రేంజ్ కలెక్షన్స్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే RRR, కల్కి వంటి సినిమాలు కూడా 1000 కోట్లకి పైగా కొల్లగొట్టి బాక్సాఫీస్ కి మరింత జోష్ ఇవ్వడం తెలిసిందే. సో త్వరలోనే టాలీవుడ్ 2000 కోట్ల మార్క్ ని చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇక సినిమా టైటిల్ విషయానికొస్తే ఐకాన్ అని పెడితే ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నట్ట ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్. మరి ఇదే టైటిల్ తో కథ రెడీ చేసుకున్న వేణు శ్రీరామ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏదేమైనా మగధీర అనే సినిమా 90 కోట్లు కొల్లగొడితేనే ముక్కున వేలేసుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా 2000 కోట్లకి గురి పెట్టడం మెచ్చుకోదగ్గ విషయమే. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడానికి బడ్జెట్తో పని లేదంటూ నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు. 100 కోట్లు కుమ్మరించిన సినిమాలు సత్తా చాటలేక చతికిల పడితే, మీడియం బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయి. ఆ కోవలోనే చావాతో వచ్చిన విక్కీ కౌశల్ సాలిడ్ హిట్ సొంతం చేసుకోగా, నేను అంతకు మించి అంటూ వసూళ్ల వర్షంతో బాక్స్ ఆఫీస్ని ముంచెత్తాడట శశికుమార్. ఈ మధ్య కాలంలో కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి భారీ బడ్జెట్తో వచ్చి ఎలా బోల్తా కొట్టాయో మనం చూసాం. 100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాలు పట్టుమని పబ్లిసిటీ ఖర్చులు కూడా తెచ్చుకోలేదు. కానీ కంటెంట్ ఈస్ కింగ్ అంటూ వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ కేవలం 7 కోట్లతో తెరకెక్కి 90 కోట్లు వసూలు చేసిందంటే ఆడియన్స్ మంచి సినిమాకి ఎంతగా మొహం వాచిపోయి ఉన్నారో అర్థమవుతోంది. అభిషన్ జీవిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శశికుమార్, సిమ్రన్, మిథున్ జయశంకర్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం 23 కోట్లు, రెండో వారం 29 కోట్లు కొల్లగొట్టి 5 వారాలు తిరిగేసరికి ఏకంగా 90 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి, రాబడి ఆధారంగా చావా సినిమా 90 కోట్లతో రూపొంది దాదాపు 80 కోట్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను వెనక్కు నెట్టిందట టూరిస్ట్ ఫ్యామిలీ. కథ, నటీనటులు, మేకింగ్ విషయంలో 2 సినిమాలను ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. కానీ బడ్జెట్ పరంగా చూస్తే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా చావాని వెనక్కి నెట్టి రికార్డ్ సృష్టించిందన్నమాట. లెలిచాల రవీందర్, రితికా చక్రవర్తి జంటగా తెరకెక్కుతున్న సినిమా రాజుగాని సవార్. ఎల్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిచాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 8న రిలీజ్ కానున్న సందర్భంగా ఇలా ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. యూ గైస్ ఆల్సో హ్యావ్ ఇట్ ఫ్యూచర్, వీళ్ళ చేతుల్లో లాంచ్ అవుతున్నారు. బాపిరాజ్ గారు నన్ను ఫస్ట్ అడిగారు, అమ్మ వస్తారా అంటే, మీకోసం ఏదైనా చేస్తాను సార్. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇండెప్టెడ్ ఫర్ యూ. అండ్ వెల్ అగైన్ లైక్ ఐ సెడ్, వీళ్ళ సినిమాలు చాలా ప్యాషనెట్గా తీస్తారు. ఐ థింక్ దాట్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం రిలీజ్ సార్. ఆల్ ద బెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ హియర్ and thank you so much. Thank you. Rajugani Saval, this is my second event to that. Initially ఒక ఈవెంట్ చేశారు, I was there for the teaser చూశాను, కాలర్ థ్రిల్లింగ్. ఇవాళ ట్రైలర్ మిస్ అయ్యాను, కానీ టీజర్ చూసినాక అనిపించింది చాలా మంచి సినిమా తీశారు వీళ్ళు అని. ఎట్ట కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుందంటే నాకు పెద్దగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎవరు తెలియదు. కానీ మా బాపిరాజు గత 30 ఏళ్ళగా ఈ వ్యాపారంలో ఉండి డిస్ట్రిబ్యూటర్గా, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రొడ్యూసర్గా, మరీ కొత్తగా ఒక ఆర్టిస్ట్ అని కూడా తెలిసింది మాకు ఈ మధ్య. సో ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్గా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్, కంటెంట్ లేకపోతే తీసుకోడు, మేము రికమెండ్ చేసినా తీసుకోడు. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటేనే అతను సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతని సెలెక్షన్ మీద నమ్మకంతో డెఫినెట్గా బాగుంటుందని సినిమా, డెఫినెట్గా బాగుండాలని ఆశిస్తూ, మా బాపిరాజు ఎక్కడో మాకు తెలియదు, మరి ఎక్కడ పారిపోతుంటాడు. సో సెండ్ ఆఫ్ షేటకి వెళ్ళి అంటే ఆయన బేసిక్గా హీరోయిన్లు వస్తే చాలా జాగ్రత్త చూసుకుంటాడు ఆయన హీరోయిన్ని మాట్లాడట్లే. ఎనీవేస్, సో ఆయనకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్కి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రాజుగాని సవాల్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్కి వస్తుంది August 8కి.
నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. వేర్ ఇస్ బపిరాజు గారు? ఓకే, thank you so much for having me here, and the film looks lovely. I'm looking forward to watch the film. Thank you. Hi everyone, good evening. This is Ritika here. So last time kuda cheppanu that all the audience, everybody can relate to this movie. So ఈసారి మూవీ గురించి తక్కువ, I'll talk about my experience ఎలా ఉండే while I shot this film. Ravinda garu, thank you so much. He's one of the most hard working person. As a producer గా తను చాలా మంచిగా వర్క్ చేశారు. As an actor గా he worked really well, and it's his debut too. It was all our debut, so we worked really hard, and we put all our efforts into this. Everybody, thank you first to my makeup artist. We didn't have much expectation, but we are expecting something out of it. So please go and watch, and I hope it will be something very nice. Thank you so much. Thank you so అది 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకి ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి, ఎంటైర్ టీమ్కి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పట్ల ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్లో ఫస్ట్ అక్కడి నుంచి సెలెక్ట్ చేశారు, చాలు మీరు సక్సెస్ కొట్టేసినట్టే. ఒక యాక్టర్గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.